హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. అసలు మనకు మార్నింగ్ లంచ్ బాక్స్ చేయాలంటే ఇది కరెక్ట్‌గా చెప్పాలంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇక్కడొచ్చేసి మనకి ఫుల్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో. పన్నీరే కాదండి, ఇక్కడ పల్లీలు కూడా వేస్తున్నాము. ఈ రెండి కాంబినేషన్‌లో మనకు కావాల్సినంత ప్రోటీన్ కూడా లభించేస్తుంది పిల్లలకి. బట్ సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొనేసి ఒక జస్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు పల్లీలు వేసి అవి కాస్త వేగిన తర్వాత ఒక 5, 6 పచ్చిమిర్చీలు కూడా వేసి ఈ రెండిటిని బాగా చక్కగా వేయించుకోవాలి. వేగిన తర్వాత చల్లార్చుకోవాలి. చల్లార్చినవి మిక్సీ జార్‌లోకి వేసుకొనేసి ఇక్కడ ఒక గుప్పెడు వరకు అయితే కొత్తిమీర, అలాగే ఒక అర్ధం అంటే హాఫ్ వరకు అయితే లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొనేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ కూడా వేసి ఈ విధంగా జస్ట్ మనకి పల్లీలు అవి పలుకులు పలుకులుగా ఉండాలి. సో, అలా అలా వచ్చేలాగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక ఫుల్ టీ స్పూన్ వరకు అయితే బటరు, అలాగే 1 లేదా 2 స్పూన్ల వరకు అయితే ఆయిలు. మీరు కావాలనుకుంటే కంప్లీట్‌గా బటర్‌తో చేసుకోవచ్చు, లేదా కంప్లీట్‌గా ఆయిల్‌తో అయినా చేసుకోవచ్చు. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ వరకు అయితే ఆనియన్ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్స్, క్యాప్సికమ్, మీరు కావాలనుకుంటే పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. అది మీరు ఆప్షనల్. సో, వీటన్నిటిని జస్ట్ లైట్ ఒక హాఫ్ వరకు అయితే బాయిల్ అయ్యేలాగా వేయించుకోవాలి. ఈ స్టేజ్‌లో వచ్చేసి పన్నీరు ఒక ఫుల్ క్వాంటిటీ అంటే ఒక కప్, పెద్ద కప్పు అంత పన్నీర్‌ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేయించుకోవాలి. పన్నీర్‌లో మనకి కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్‌లోనే కాస్త లైట్‌గా వేగేలాగా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, పచ్చిమిర్చి. సో, ఆ మిశ్రమాన్ని అంటే ఆ పౌడర్ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనం వేయిస్తున్నప్పుడు మనకి కాస్త లైట్ డ్రైగా ఉంటుందనమాట. సో, అలా ఉన్నప్పుడు మీరు మరీ ఎక్కువ డ్రైగా ఉంది అనిపిస్తే మీరు కావాలనుకుంటే బటరు, లేదంటే నెయ్యి, లేదు అంటే ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ నేను వేయట్లేదు. ఎక్కువ క్వాంటిటీ ఎందుకు ఆయిల్ వద్దని అవాయిడ్ చేయాలనేసి ఇలా వేయట్లేదు. బట్ ఇది ఆయిల్ తక్కువ వేస్తే పిల్లలకి క్వాంటిటీ అనేది రైస్‌లో ఎక్కువగా ఉంటుందనమాట. సో, అందుకోసం నేను వేయలేదు. సో, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొనేసి మనం చేసుకున్న వాటికి తగ్గట్టు నేనైతే ఇద్దరు పిల్లలకి సరిపోయేంత లంచ్ బాక్స్‌కి రైస్ పెట్టాను. సో, ఆ రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ స్టేజ్‌లో మీరు కలిపేటప్పుడు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. అవసరమైతే మిక్స్ చేసుకోండి. ఫైనల్‌గా వచ్చేసి కొత్తిమీరతో వేసేసి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే మనకి కాస్త చల్లారిన తర్వాత లంచ్ బాక్స్‌కి ప్యాక్ చేసేయొచ్చు. బట్ దీనికి కాంబినేషన్ అనేది రైతా ఇలా చేసి ఇవ్వండి. పిల్లలు పర్ఫెక్ట్‌గా అసలు మొత్తం బాక్స్ అంతా ఖాళీ చేసుకొని రావాల్సిందే, అంత బావుంటుంది. ఒక చిన్న గిన్నెలోకైతే పెరుగు తీసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొనేసి, కొత్తిమీర గూడా జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా ఒక స్పూన్ వరకు వేసుకొనేసి, కారప్పొడి వచ్చేసి 1/4 టీ స్పూన్‌లో కూడా కొద్దిగా అంటే తక్కువగా వేసుకొని, కొద్దిగా సాల్ట్ కూడా వేసి వీటినన్నీ మిక్స్ చేసేసి, బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత బాక్స్‌లో పెట్టి ప్యాక్ చేసేయడమేనండి. బట్ పిల్లలకు, ఇంట్లో వాళ్ళు అందరూ ఎవ్వరైనా సరే వద్దు అనకుండా తింటారు. అంత టేస్ట్ బావుంటుంది ఈ 2 కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసమైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి కూడా మన ఛానల్‌ని రికమెండ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.